Yes, friends. Is my whiteboard is visible to your friends? Okay. Blackboard. Okay. So now, just wait 1 minute. గుడ్. సో జనరల్ గా మనకి రెండు ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. రెండు ఎన్విరాన్మెంట్స్. ఒకటి యాక్చువల్ గా ఇది ఒక ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఇది మరొక నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు సర్వర్ అనుకోండి. సర్వర్ ఇది మీకు సర్వర్ ఇది సర్వర్స్ అయితే ఈ సర్వర్స్ లో మన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఈ సర్వర్ లో మన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. అయితే ఎప్పుడైతే సరే మీరు ఈ సర్వర్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ అనేది ఇన్స్టాల్ చేశారనుకోండి, విండోస్ అనేది ఇన్స్టాల్ చేశారు. సో దిస్ సర్వర్ విల్ బికమ్ విండోస్ సర్వర్. దిస్ సర్వర్ విల్ బికమ్ విండోస్ సర్వర్. అది యాక్చువల్ పాయింట్. ఓకే. సో తర్వాత ఇక్కడ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైనెక్స్ ఇన్స్టాల్ చేశారనుకోండి ఈ సర్వర్లో. ఎస్, దిస్ సర్వర్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. లైనెక్స్ సర్వర్ అది విషయం యాక్చువల్. సో విండోస్ సర్వర్ యాజ్ వెల్ యాజ్ లైనెక్స్ మిషన్స్. లైనెక్స్ మిషన్, విండోస్ మిషన్. అయితే రియల్ టైంలో మనకి ఎక్కువగా ఉపయోగించే సర్వర్లు ఏమున్నాయంటే అది లైనెక్స్ సర్వర్లే. 98% లైనెక్స్ సర్వర్లే ఉంటాయి రియల్ టైంలో. ఎస్, టోటల్ గా అన్ని సర్వర్స్ లైనెక్స్ సర్వర్లు ఉపయోగిస్తాం. సో లైనెక్స్ సర్వర్లు ఎందుకు ఉపయోగిస్తాం అంటే లైనెక్స్ అనేది మనకు ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. మనకు ఫ్రీగా వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇది మోర్ సెక్యూర్డ్. మూడో పాయింట్, ఇది యాక్చువల్ గా అప్డేషన్స్ తక్కువ, అప్డేషన్స్ తక్కువ, లెస్ అప్డేట్స్, వెరీ వెరీ లెస్ అప్డేట్స్. ఇప్పుడు 2 years 3 years అప్డేట్స్ ఉంటాయి. ఓకే, అంత పరిగా అప్డేట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నో వైరస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఫాస్ట్ గా పనిచేస్తుంది. సూపర్ ఫాస్ట్. వై? బికాస్ దిస్ ఇస్ వాట్ సిఎల్ఐ, అన్ని కమాండ్సే కాబట్టి ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇది ఇక్కడ లైనెక్స్ ను ఉపయోగించుకోవడానికి కారణాలు ఇవి అనమాట. యాక్చువల్ ఫ్రీగా సాఫ్ట్వేర్ వస్తుంది, సెక్యూర్డ్ గా ఉంటుంది, అప్డేట్స్ అసలు ఉండవు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అని అవుతున్నప్పుడు రిస్క్ వచ్చింది సర్వర్ కి. ఎందుకంటే ఒక్కసారి మనకి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం. సో 2 months తర్వాత ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లో కొత్త అప్డేట్స్ వచ్చినాయి. కొత్త అప్డేట్స్ వచ్చిన వెంటనే అప్పుడు సిస్టమ్ నీకు ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, అరే బాబు, లైనెక్స్ అనేది కొత్త అప్డేట్స్ ఇంట్రడ్యూస్ చేసింది, ఆ అప్డేట్స్ అనేది ఇదిగో ఇక్కడ ఇన్స్టాల్ చేసుకో మళ్ళీ, అప్పుడు నేను పర్ఫెక్ట్ గా పనిచేస్తానని చెప్పింది. అది మీకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ మొబైల్లో చూస్తున్నారు. మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయా? ఆండ్రాయిడ్ మొబైల్స్ మీరు వాడుతున్నట్టే. ఆండ్రాయిడ్ అనేది ఏంది? ఒక ఓఎస్. మీ మొబైల్లో ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తే ఆండ్రాయిడ్ లో ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీ ఫోన్ అప్డేషన్ తీసుకునేది. ఎస్, ప్రాసెసింగ్ అప్డేట్స్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, ప్లీజ్ వెయిట్ అని. ఆ అప్డేట్స్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా అది రీస్టార్ట్ అయింది. ఏది? మీ ఫోన్, మీ మొబైల్ రీస్టార్ట్ అయిపోద్ది. ఎందుకు? ఆ తీసుకున్న అప్డేట్స్ మొత్తం రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీస్టార్ట్ చేయాలి ఫోన్ ని. ఆటోమేటిక్ గా మీరు చేయాల్సిన అవసరం లేదు, ఫోనే రీస్టార్ట్ అయిపోద్ది. మీరు చేయాల్సిన అవసరం, ఫోనే రీస్టార్ట్ అయింది. ఏది? ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వాడుతున్నట్లయితే. అంటే ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒకసారి నువ్వు ఇన్స్టాల్ చేసిన తర్వాత నీ ఫోన్ లో అగైన్ మళ్ళీ కొత్త అప్డేట్స్ వస్తే ఆటోమేటిక్ గా అప్డేట్స్ అన్ని అవుతాయి నీ ఫోన్ లో. ఆటోమేటిక్ గా అప్డేట్స్ అన్ని ఓకే అయిన తర్వాత అప్పుడు వెంటనే రీస్టార్ట్ అయింది. ఏది? నీ మొబైల్ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఆన్ అయింది. ఇది నీ మొబైల్ రీస్టార్ట్ అయినా, ఆఫ్ అయినా, ఆన్ అయినా పెద్ద విషయం కాదు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ బిజినెస్ సర్వర్లు ఇవన్నీ కూడా, క్లయింట్ బిజినెస్ నడుస్తున్న సర్వర్లు ఇవన్నీ. మరి ఇలాంటి సర్వర్లు ఒక్కసారి ఆఫ్ అయ్యి మళ్ళీ ఎస్ ఆన్ అయితే ఎట్లా? రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యాలంటే మరి ఎంత టైం పట్టిద్ది? మరి ఈ లోపల బిజినెస్ కస్టమర్లు అందరూ ఎలా? ఎస్, దే మే ఫీల్ వెరీ బ్యాడ్. ఎస్ ఆర్ నో? దాట్స్ వై అప్డేషన్స్ అనేది తక్కువ అప్డేషన్స్ ఉన్నాయి. ఎక్కడ? లైనెక్స్ లో చాలా చాలా తక్కువ, అసలు రావు అనుకో, అంతే ఉంచుకో.
అలాగా మనకి పూర్తి స్థాయిలో అప్డేషనే గాకుండా వైరస్ లేదు. తర్వాత అది ఫ్రీగా వస్తది. అవునా? తర్వాత అది ఫాస్ట్‌గా పనిచేస్తది. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి లైనక్స్‌కి. అందుకనే లైనక్స్ మనం వాడుతున్నాం. సో, అలాగే ఇక్కడ విండోస్ అనేదేంటంటే, యెస్ విండోస్ విల్ గెట్ ద ఫ్రీక్వెంట్ అప్డేట్స్. విండోస్ విల్ గెట్ ద ఫ్రీక్వెంట్ అప్డేట్స్. దట్ మీన్స్ వాట్? సచ్ ఎ వే దట్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హాస్ బీన్ క్రియేటెడ్ బై మైక్రోసాఫ్ట్. యెస్. అలాగా విండోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్ నువ్వు అడాప్ట్ చేసుకోవాలా. ఎప్పుడైతే విండోస్ సర్వర్‌లో మనం అప్డేషన్స్ వస్తున్నాయో వెంటనే మనం రీస్టార్ట్ చేసేయాలంటే అర్థమైంది సర్వర్ ఆగిపోద్ది. మళ్ళీ ఆన్ అయిద్ది. అరే! సర్వర్ ఆగిపోయి మళ్ళీ ఆన్ అవ్వాలంటే ఇదేమో మామూలు సర్వరా? ఇది బిజినెస్ సంబంధించిన సర్వర్. బిజినెస్ అప్లికేషన్ నడిపించే సర్వర్. మరి ఇలాంటి క్లయింట్ బిజినెస్ అంతా ఈ సర్వర్‌లో ఉంటే, ఆగాగు నేను అప్డేట్ చేసుకోవాలా, టైమ్ ఇవ్వాలంటే కస్టమర్‌లు వెయిట్ చేయరు గదా! అంతే గదా! కస్టమర్‌లనేదేంది వ్యవసాయంలో ఏ అవసరం వస్తదో వాళ్ళకి. ఏ సమయంలో అయినా రావచ్చు. యెస్. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్నావు. నీవు ఆల్రెడీ షాప్ దగ్గరికెళ్ళావు. షాప్ దగ్గరికెళ్ళి టీ తాగాల. టీ తాగాలంటే ఇద్దరు టీ తాగాలి. అంటే రూ. 30 నీ జేబులో లేవు. పే చేయాలా? ఎక్కడ పే చేయాలా? పేటీఎం నుంచి అదే. నీ బ్యాంక్ సర్వర్ అప్పుడు ఇదిగో ఇట్లాంటి పరిస్థితొచ్చింది. రీస్టార్ట్ అవుతుంది నీ బ్యాంక్ సర్వర్. టీ తాగిన నువ్వు రూ. 30 పే చేయటానికి నీ బ్యాంక్ సర్వర్ రీస్టార్ట్ అవుతుందని ఆగుతావా? వాడికి అదే విషయం చెప్పామనుకో టీ షాప్ వాడికి వాడేమంటాడు? చాలా మందిని చూసాం ఇంటికెళ్ళమ్మా అంటాడు జాగ్రత్తగా. ఎందుకు అంతే వాడనేది. బాబు సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. నీకు తెలీదు ఆగు. నేను టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ని అన్నావనుకో, "ఏయ్! హూ ఆర్ యూ మ్యాన్? అద్దంలో చూసుకో మొఖం" అంటాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో? యెస్. నేను నా బ్యాంక్‌కి సంబంధించిన సర్వర్‌లు వాడికి ఫోన్ "ఏమయ్యా బాబు ఎప్పుడు పని చేస్తాయి, ఎప్పుడు పని చేయవు. పేమెంట్స్ అసలు కానే కావట్లా" అని తిడతా నేను. అంటే ఈ సర్వర్ అనేది బ్యాంక్ కోసం పనిచేస్తున్న సర్వర్ అయ్యుండొచ్చుగా. ఈ సర్వర్ అనేది నువ్వు ఓలా, ఊబర్, క్యాబ్స్ బుక్ చేసే సర్వర్ అయ్యుండొచ్చుగా. ఈ సర్వర్ అనేది నువ్వు బుక్ మై షో ఆ! మరి టికెట్స్, మూవీ టికెట్స్ అది అయ్యుండొచ్చుగా. ఈ సర్వర్ అనేది నువ్వు రైల్వే టికెటో లేదా బస్ టికెటో బుకింగ్ చేసే సర్వర్ అయ్యుండొచ్చుగా. మరి అలాంటి సర్వర్‌లు రీస్టార్ట్ అయినాయంటే నీ పరిస్థితి ఏంటి? యెస్. అంటే ఈ రోజున్న టైంలో, ఈ రోజున్న 2024 సిట్యుయేషన్‌లో మనిషి ఆగలేడు. యెస్. ఆగే టైం కాదు. యెస్. ఆ! అంతే. 2000 సంవత్సరం వేరు. అర్థమైందా? 2000 సంవత్సరం వేరు. 2010 వేరు. ఇప్పుడు 2020 వేరు. 2024 వచ్చేసింది. యెస్. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ టూల్స్ రాపిడ్‌గా పెరిగిపోయినాయి. పూర్తి స్థాయిలో క్వాలిటీ సాఫ్ట్‌వేర్‌ని మనకు డెలివరీ తీసుకొని వర్క్ చేసుకుంటాం. క్వాలిటీ సాఫ్ట్‌వేర్. అంతకు మించిన సాఫ్ట్‌వేర్ 2000 సంవత్సరం, 2010, 2020 చూసారా? 2010, 2000, 2010, 2020 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్‌లో పూర్తి స్థాయిలో ఎక్స్‌పర్ట్ సాధించాం. కాబట్టి అలాంటియన్నీ మీరు చేసుకోవాలంటే ఇక్కడ విండోస్, లైనక్స్ 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో, విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్‌లోనే చేయాలి. అది విండోస్ ఎన్విరాన్మెంట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్ యాస్ వెల్ యాస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం లైసెన్స్ పర్చేజ్ చేసుకోవాలా. ఇది ఫ్రీ గాదు. యెస్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ సాఫ్ట్‌వేర్. యెస్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలి. అట్లన్నమాట. సో, కాబట్టి మీరెప్పుడైనా సరే మనం ఒక సర్వరు ఒక సర్వరు ఎలాంటి సర్వర్ అది? సో, అది ఎలా మనకు ఉపయోగిస్తారు? అసలు ఏం జేస్తారు? అసలు రియల్ టైమ్‌లో ఎలాంటివి జేస్తారు? ఇవన్నీ మీరు కొంచెం అవగాహన కలిగి ఉండాల. సో, కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి వర్క్ విత్ లైనక్స్ మిషన్స్ ఇన్ రియల్ టైమ్. థాట్స్ వై మనం లైనక్స్ నేర్చుకుంటాం. సరే ఆ లైనక్స్ నేర్చుకుంటే ఇది జియూఐ మోడల్, ఇదేమో సిఎల్ఐ మోడల్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మోడల్ ఆర్ సియూఐ మోడల్. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్. సియూఐ ఆర్ సిఎల్ఐ క్యారెక్టర్ యూజర్ అంటే ప్రతిది కూడా కమాండ్సే. అంటే నువ్వేదైతే మాట్లాడాలనుకున్నా మాట్లాడే మాటల్ని కమాండ్స్ రూపంలో ఇవ్వాల. నీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కమాండ్ రూపంలో ఇవ్వాలి. యెస్. ఎవరు? నువ్వు. ఎవరికి? మిషన్‌కి. సో థట్ దే కెన్ అండర్‌స్టాండ్. ఇక్కడ మాత్రం నో కమాండ్స్. ఎక్కడ? జియూఐలో కమాండ్స్ లేవు. మరి ఏమున్నాయి సార్? జస్ట్ మౌస్ క్లిక్ అంతే. జస్ట్ మౌస్ క్లిక్ చేస్తే చాలు. మరి ఇక్కడ మౌస్ ఉందా? ఇక్కడ మౌస్ లేదు. నో మౌస్. ఎక్కడ? లైనక్స్‌లో నో మౌస్. ఓన్లీ కీబోర్డ్. మౌస్ లేదు, కీబోర్డ్. అట్లా కమాండ్స్ నువ్వు టైప్ చేసుకుంటూ ఎళ్తావు. ఇక్కడ మాత్రం మౌస్ ఉంటది. ఎక్కడ? విండోస్‌లో. విండోస్‌లో మౌస్ ఉంటది. సెట్. సరే ఇంతవరకు బానే ఉంది. సార్ విండోస్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇదే. ఇది. ఇది మొత్తాన్ని మనం విండోస్ ఎన్విరాన్మెంట్ అంటాం. టోటల్‌గా ఇట్లా. ఏది ఇలాగా ఫోల్డర్స్, పిక్చర్స్ అవన్నీ చూసారా? ఇవన్నీ మొత్తం చూసారా? యెస్. ఇవంతా గూడా విండోస్ ఎన్విరాన్మెంట్. దీన్ని మొత్తాన్ని మనం విండోస్ ఎన్విరాన్మెంట్ అంటాం. అట్లా. సో, లైనక్స్ అంటే ఏంది? లైనక్స్ అనేది ఎన్విరాన్మెంట్ వేరుగా ఉంటది. అంటే ఇప్పుడు సపోజ్
పూర్తి స్థాయిలో మనం పట్టు సాధించాలంటే లైనక్స్‌కి, విండోస్‌కి దానికి సంబంధించిన ఫైల్స్ ఏంటి, ఫోల్డర్స్ ఏంటి మనం చూడాలి. యెస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యెస్ ఫ్రెండ్స్ చూడండి. ఇది విండోస్. ఇది లైనక్స్. లైనక్స్. అయితే విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మనకి ఒక ఫైల్ తయారు చేయొచ్చు. ఓకే. విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఒక ఫోల్డర్ తయారు చేయొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. మరి సార్ లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఫైల్ తయారు చేయొచ్చా? యెస్. ఓకే. సార్ ఈ లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఫోల్డర్ తయారు చేయొచ్చా? యెస్. ఓకే. యెస్. ఎక్సలెంట్. ఓకే. గుడ్. అయితే లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఫైల్ తయారు చేయొచ్చు. విండోస్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఫైల్ తయారు చేయొచ్చు. ఫైల్ అంటే ఏంటి సార్? అంటే ఫైల్ అంటే ఏం లేదు. దిస్ ఈస్ ఫైల్ అనుకో. దిస్ ఈస్ వాట్ ఫైల్. ఫైల్ 1. సో, ఈ ఫైల్ 1లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది అంతే. ఫైల్ 1. సో, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. అగైన్ మళ్ళీ ఫైల్ 2 తీసుకో. యెస్. ఈ ఫైల్ 2లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది అంతే. అంటే ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకునే ప్రదేశాన్ని మనం ఫైల్ అంటాం. యెస్. ఫైల్ విచ్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఫైల్ విచ్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. యెస్. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 డాష్ 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 సో మెనీ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్. దీన్ని మనం ఫైల్ అని పిలుస్తాం. మరి ఫోల్డర్ అంటే ఏంటి? ఫోల్డర్ అంటే ఏంటంటే సపోజ్ లెట్స్ సే దిస్ ఈస్ వాట్ ఫోల్డర్ అనుకోండి. ఇక్కడ నాకు ఇక్కడ మనకి డిపాజిట్ అనేది ఉంది. డిపాజిట్. డిపాజిట్ ఫోల్డర్ దీని పేరు. డిపాజిట్ ఫోల్డర్ అంటే అర్థం ఏంటి? అంటే బాబు ఈ ఈ ఏప్రిల్ నెలలో డిపాజిట్ అయిన వాళ్ళ విషయాలు డీటెయిల్స్ అన్నీ గూడా దీంట్లో స్టోర్ చేసుకుంటాను నేను. అంటే డే బై డే ఫైల్స్ రూపంలో పెట్టుకొని అవన్నీ గూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. All the files will be storing inside this folder. All the files will be storing inside the folder. This is what? What is meant by folder? Yes, folder is a place where we can place all the files. All the files. మొత్తం ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ. సార్ ఫైల్సే కాదు, కొత్తగా ఏదన్నా దీంట్లో మళ్ళీ ఫోల్డర్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. యెస్ యూ కెన్. యూ కెన్ స్టోర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆల్సో ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. అంటే ఇది ఫోల్డర్ అని నేను చెప్తున్నాను గానీ, ఇదే ఫోల్డర్‌లో ఫైల్స్ స్టోర్ చేసుకో. ఇదే ఫోల్డర్‌లో కొన్ని ఫోల్డర్స్ మళ్ళీ అగైన్ నీకు కావాల్సిన ఫోల్డర్స్‌ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే అసలు మనకి ఫోల్డర్ అనేది దేనికుంది అనంటే యెస్ టు స్టోర్ ఫైల్స్. ఫస్ట్ పాయింట్. టు స్టోర్ ఆల్ ద ఫైల్స్. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంది? టు స్టోర్ ఫోల్డర్స్ ఆల్సో. ఫోల్డర్స్ ఆల్సో. యెస్. అంటే ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఫోల్డర్స్‌ని స్టోర్ ఏది? దీన్ని. ఫోల్డర్ ఉపయోగించి అట్లా. ఫైల్స్, ఫోల్డర్స్ అంటే ఇది కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఫైల్స్, ఫోల్డర్స్ అనేది తయారు చేయటం సింపుల్. ఎక్కడ విండోస్‌లో ఇలా క్లిక్ చేసి న్యూలోకెళ్ళి టెక్స్ట్ ఇట్లా కొట్టేస్తే చాలు. చూసారా? ఫైల్ 1 అంతే వచ్చేసింది. ఆ ఫైల్‌లో నాకు కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటా అంతే. దట్స్ ఇట్. ఏదో ఇన్ఫర్మేషన్ దట్స్ ఇట్. ఇట్లా. అర్థమైందా? ఇట్లా. సో, ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకుంటా. ఇట్లా. ఫైల్ 1లో ఇన్ఫర్మేషన్ అట్లా. మళ్ళీ అగైన్ ఫైల్ 2 అనుకో. యెస్ ఫ్రెండ్స్. ఫైల్ 2 మళ్ళీ ఫైల్ 2 అంటే మళ్ళీ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇలాగ. చూసారా? మళ్ళీ ఇలాగ ఫైల్ 2. మళ్ళీ అట్లా ఫైల్ 2. సో, ఇప్పుడు ఇది ఫోల్డర్ అన్నమాట. ఫోల్డర్ ఎక్కడ చేయాలా? ఫోల్డర్ కూడా ఇక్కడే. న్యూ అనే దాంట్లోకెళ్ళి ఫోల్డర్ అని క్లిక్ చేసి మీకు ఆల్రెడీ తెలుసది. ఇది ఫోల్డర్. యెస్. ఇది ఫోల్డర్. ఇది ఫోల్డర్‌కి మనం ఏమో డిపాజిట్స్ అని పెట్టుకో. డిపాజిట్ ఫోల్డర్స్. అట్లా ఏదో ఒకటి సంథింగ్. సో, ఆ ఫోల్డర్స్‌లో ఇదిగో ఇవన్నీ నేను స్టోర్ చేస్తా. అంతే అయిపోయింది. సింపుల్. చూసారా? డిపాజిట్ అనే ఫోల్డర్ వచ్చింది. ఆ ఫోల్డర్‌లో నేను అవన్నీ స్టోర్ చేస్తా. అట్లా. సో, ఈ విధంగా మనం ఫైల్స్ మొత్తాన్ని ఈ ఫోల్డర్‌లో స్టోర్ చేసాం. ఇది జియూఐ. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్. ఇది మౌస్ ఉంది. నేను క్లిక్ చేస్తే ఈ పనంతా జరిగింది. అయితే లైనక్స్‌లో ఇలా లేదు యాక్చువల్‌గా. లైనక్స్‌లో ఇలా ఉండదు. యాక్చువల్‌గా లైనక్స్‌లో అన్ని కమాండ్సే. ఒక ఫైల్ క్రియేషన్ చేయాలంటే కమాండ్. ఒక ఫైల్‌లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే కమాండ్. ఒక ఫోల్డర్‌ని తయారు చేయాలంటే కమాండ్. ఫోల్డర్ లోపలికెళ్ళాలంటే నేను ఇదిగో ఇట్లా క్లిక్ చేస్తే లోపలికెళ్ళొచ్చు. ఎక్కడ? విండోస్‌లో. ఇదిగో నేను ఇలా క్లిక్ చేస్తే ఫోల్డర్ లోపలికెళ్ళొచ్చు. ఎక్కడ? విండోస్‌లో. కానీ ఫోల్డర్ లోపలికెళ్ళాలన్నా సరే లైనక్స్‌లో కమాండ్స్ ఉంటాయి. అంతే సింపుల్. అర్థమైందా? సో, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి. ఈ లైనక్స్‌లో మనకి చూస్తే యెస్ ఫ్రెండ్స్. లైనక్స్‌లో మనం చూస్తే
ఫైల్ అన్నాను. కానీ ఈ లైనెక్స్‌లో ఈ ఫైల్‌ని మనం ఏ భాషలో పిలుస్తామంటే రెగ్యులర్ ఫైల్. వాట్ ఈస్ దిస్ రెగ్యులర్ ఫైల్ బాస్? రెగ్యులర్ ఫైల్. సో ఫోల్డర్‌ని మనం ఏమని పిలుస్తాం? యెస్. ఫోల్డర్‌ని మనం డైరెక్టరీ అని పిలుస్తాం. డైరెక్టరీనే ఫోల్డర్ అని పిలుస్తాం. రెగ్యులర్ ఫైల్ అండ్ ఫోల్డర్. ఫోల్డర్‌ని డైరెక్టరీ అని పిలుస్తాం. ఫైల్‌ని రెగ్యులర్ ఫైల్. ఎక్కడ? లైనెక్స్‌లో రెగ్యులర్ ఫైల్ అండ్ డైరెక్టరీ అని పిలుస్తాం. ఇది రియల్‌గా. సరే ఇది అంతా బానే ఉంది. ఓకే. అంతా ఎక్సలెంట్. మరిప్పుడు నేను లైనెక్స్‌లో ఒక ఫైల్‌ని తయారు చేయాల. లైనెక్స్‌లో ఒక ఫోల్డర్‌ని తయారు చేయాలి. ఎలా? సింపుల్ మాట. సింపుల్. హౌ టు క్రియేట్ ఎ ఫోల్డర్. హౌ టు క్రియేట్ ఎ ఫైల్ ఇన్‌సైడ్ లైనెక్స్. వస్తా. అయిపోయింది. మీకు కావాల్సిన సబ్జెక్ట్ దగ్గరికి నేనొస్తా. ఓకేనా? ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. హౌ టు క్రియేట్ ఫైల్ ఎక్సలెంట్. ఫైల్‌ని ఎలా తయారు చేయాలి? ఓకే. ఫైల్‌ని ఎలా తయారు చేయాలి? ఓకే. రెండోది నెక్స్టు హౌ టు క్రియేట్ ఫోల్డర్. ఫోల్డర్‌ని ఎలా తయారు చేయాలి? అర్థమైందా? ఇక్కడేమో ఫైల్స్‌ని ఎలా తయారు చేయాలి? ఇక్కడేమో ఫోల్డర్‌ని ఎలా తయారు చేయాలి? సో, అంతే సింపుల్. అయితే లైనెక్స్‌లో ఇది లైనెక్స్ ఎన్విరాన్మెంట్‌లో దయచేసి అర్థం చేసుకోండి. లైనెక్స్ ఎన్విరాన్మెంట్‌లో. సో, లైనెక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనకి ఫైల్స్ తయారు చేయడానికి యెస్. కమాండ్స్ ఉన్నాయి. ఓకే. ఏది ఫైల్స్ తయారు చేయడానికి. దాంతో పాటు కొన్ని టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ గూడా ఉన్నాయి. టూల్స్ ఉన్నాయి. టూల్స్ అనుకోండి. టూల్స్. టూల్స్. అంటే కొన్ని కమాండ్స్ ఉన్నాయి. టూల్స్ ఉన్నాయి. దేనికోసం? ఫైల్ తయారు చేయడానికి. కమాండ్స్ విషయానికొస్తే ఏ కమాండ్స్ ఉన్నాయి సార్ అంటే యెస్. కమాండ్స్ ఉన్నాయి. ఏమి కమాండ్స్ ఉన్నాయి ఫైల్స్ తయారు చేయడానికి లైనెక్స్‌లో అంటే క్యాట్ అనే ఒక కమాండ్ ఉంది. తర్వాత ఎచో అనే ఒక కమాండ్ ఉంది. తర్వాత టచ్ అనే కమాండ్ ఉంది. టచ్. టచ్. టచ్ అనే కమాండ్ ఉంది. క్యాట్ కమాండ్, ఎచో కమాండ్, టచ్ కమాండ్. యెస్. కమాండ్స్ అవి. ఏది ఫైల్స్ తయారు చేయడానికి. మరి సార్ టూల్స్ ఏమున్నాయి ఫైల్స్ తయారు చేయడానికి? యెస్. టూల్స్ వచ్చేసి 2 టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ టూల్ ఏందంటే విఐఎం. తర్వాత ఏంది నానో. గతంలో విఐ ఉండేది. అది ఓల్డ్. ఇప్పుడు విఐఎం వచ్చేసింది. విఐ కాకుండా విఐఎం. ఇప్పుడేంది నానో. ఇది 2 టూల్స్ అన్నమాట. దేనికోసం? ఫైల్స్ తయారు చేయడం కోసం. ఓకే. మరి సార్ ఫోల్డర్ తయారు చేయడానికి ఏమున్నాయి సార్? ఫోల్డర్ అంటే ఏంటి సార్ అసల? ఫోల్డర్ అనే భాష లేదిక్కడ. ఏడ? లైనక్స్‌లో. మరి ఏం భాష ఉంది? డైరెక్టరీ. యెస్. ఫోల్డర్ అనే భాష డైరెక్టరీ. మరి ఈ డైరెక్టరీని తయారు చేయాలంటే ఏముంది? ఒకే ఒక సింగిల్ కమాండ్ ఉంది. దాని పేరే ఎంకేడిఐఆర్. ఇస్ ఎ సింగిల్ కమాండ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్స్ ఇన్‌సైడ్ లైనక్స్. లైనక్స్‌లో మనం ఫోల్డర్‌ని తయారు చేయడానికి ఇది వాడతాం. లైనక్స్‌లో మనం ఫోల్డర్ తయారు చేయడానికి ఎంకేడిఐఆర్ కమాండ్ వాడతాం. రియల్‌గా. ఇది స్టోరీ. ఓకేనా? ఇంతవరకు బానే ఉంది. సరే బాగుంది. ఇప్పుడు మీకు ఫైల్స్ తయారు చేయటం, ఫోల్డర్స్ తయారు చేయడానికి సంబంధించిన కమాండ్స్ వచ్చినియి. ఆ కమాండ్స్ ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి, ఫోల్డర్స్ ఎలా తయారు చేయాలి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏం లేదు సింపుల్‌గా ఫైల్ ఉందనుకోండి. ఫైలు. దీన్ని తయారు చేయాలి లైనక్స్‌లో. దాన్ని తయారు చేయడానికి నేనేం చెప్పాను కమాండ్స్ ఉన్నాయని చెప్పాను. ఏంది కమాండ్స్. సో, ఆ కమాండ్స్‌లో ఫస్ట్ కమాండ్ ఏంది? యెస్. టచ్ కమాండ్. ఓకే. రెండోదేంది? క్యాట్ కమాండ్. ఓకే. మూడోదేంది? ఎకో. ఇట్లా 3 కమాండ్స్ చెప్పా. సో, టచ్ కమాండ్, క్యాట్ కమాండ్, ఎకో కమాండ్. అయితే ఎన్నిట్లో కల్లా ఫ్లెక్సిబిలిటీ ఏంది అనంటే, ఒక్కో దానికి ఒక్కో ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. ఎకోకి ఒక ఫ్లెక్సిబిలిటీ, క్యాట్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ, టచ్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. అయితే మనం ఇప్పుడు టచ్ అనే కమాండ్ మాత్రం చూస్తాం. క్యాట్, ఎకో వదిలేద్దాం. ఓకే. సో, టచ్ కమాండ్. సో, టచ్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయొచ్చు? అసలేంది దాని స్టోరీ, దాని సింటాక్స్ ఎలా ఉంటదంటే ఏం లేదు సింపుల్‌గా నువ్వు టచ్ అని రాయి. ఓకే. టచ్ అని రాయి. ఓకే. తర్వాత ఫైల్1 రాయి. అయిపోయింది. అంటే నువ్వు టచ్ అని రాసి ఫైల్1 రాస్తే చాలు. యెస్. ద ఫైల్1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఫైల్1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్. ఇది స్టోరీ. ఆటోమేటిక్‌గా ఫైల్ అనేది తయారవుతది. ఎప్పుడు? టచ్ కమాండ్ ఉపయోగిస్తే. అంటే సింటాక్స్ ఇదేనా? ఇదే. సార్ అట్లా కాదు సార్. మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయడానికి ఉందా? ఆప్షన్ ఉంది. దానికెలాగా? అంటే టచ్ అని రాయాలి ఫస్ట్ టచ్. ఓకే. టచ్ అని రాసి టీఓయూసీహెచ్. టచ్ అని రాసి తర్వాత ఏం చేయాలా? ఫైల్ అని రాసి అలాగా. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయి. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి 1 డాట్ డాట్ 10 అని రాసుకో.
లేదా 100 అని రాసుకో. ఎస్. అప్పుడు ఏమైంది? కర్లీ బ్రేసెస్ ఉంది కదా! 1 నుంచి 100 వరకు ఇక్కడ ఇచ్చాం కదా! ఎస్. 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. 100 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. అదనమాట. అంటే మల్టిపుల్ ఫైల్స్, అదేమో సింగిల్ ఫైల్. అంటే టచ్ కమాండ్ ఉపయోగించి సింగిల్ ఫైల్ తయారు చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్ తయారు చేయొచ్చు. టచ్ కమాండ్ ఉపయోగించి. అది. మరి అంటే ఈ ఫైల్స్ మొత్తం గూడా డేటా ఏమైనా స్టోర్ చేసుకుంటాం. జస్ట్ ఎంప్టీ ఫైల్స్‌ని తయారు చేస్తాం మనం. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్ వి కెన్ క్రియేట్ ఎంప్టీ ఫైల్స్. ఎంప్టీ ఫైల్స్ ఓన్లీ. అంటే రియల్ టైమ్‌లో అయినా మీరు చెప్పేది ఎక్కడ చెప్పినా ఒకటే. టచ్ కమాండ్ ఇక్కడ ఉపయోగించిన అదే, అక్కడ ఉపయోగించిన అదే. అక్కడ టచ్, ఇక్కడ టచ్. అక్కడ టచ్ ఫైల్ 1 అనాలి, ఇక్కడ టచ్ ఫైల్. అక్కడ వేరే ఫైల్ నేమ్స్ ఉంటాయి అలాగా. ఇక్కడ మనం శాంపిల్ కోసం ఫైల్ 1, ఫైల్ 2 వాడతాం. అయితే సింగిల్ ఫైల్ అంటే ఇది. మల్టిపుల్ ఫైల్స్ అంటే కర్లీ బ్రేసెస్. సో, దీన్ని ఎంప్టీ ఫైల్స్‌ని తయారు చేయడానికి మాత్రం ఉపయోగిస్తారు. ఏది? టచ్. జస్ట్ వి యూజ్ దిస్ టచ్ కమాండ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్స్. టు క్రియేట్ యాన్ ఎంప్టీ ఫైల్స్. అది సింగిల్ ఫైల్ అయినా, మల్టిపుల్ ఫైల్ అయినా ఇట్లా. ఓకే. బాగుంది. నెక్స్ట్ కేస్‌లో మనకి చూస్తే హౌ టు క్రియేట్ ఎ ఫోల్డర్. అంటే ఎంకేడీఆర్ ఇచ్చారుగా. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంకేడీఆర్ కమాండ్ వి కెన్ క్రియేట్ ఎ ఫోల్డర్స్. వి కెన్ క్రియేట్ ఎ డైరెక్టరీస్. With the help of mkdir command, we can create a folder, we can create a directories. ఓకే. మరి ఫోల్డర్ అనేది తయారు చేయాలంటే ఎట్లా? సింటాక్స్ ఏం సార్? ఏం లేదు. ఎంకేడిఐఆర్ రాసుకో. ఓకే. ఎంకేడిఐఆర్ రాసి డిఐఆర్1 రాసుకో. ఓకే. ఎంకేడిఐఆర్ డిఐఆర్1 అంటే ఎంకేడిఐఆర్ డైరెక్టరీ1 అయిపోయింది. దట్స్ ఇట్. అంటే అవుట్‌పుట్ ఏమొచ్చింది సార్? డైరెక్టరీ1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. డైరెక్టరీ1 విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. డిఆర్1 అంటే ఏంది? అది ఫోల్డర్ పేరు. అది డైరెక్టరీ నేమ్ యాక్చువల్‌గా. ఇది నేమ్ నేనిచ్చాను. సరే ఎంకేడీఆర్ ప్రాజెక్ట్1 అనే ఫోల్డర్ తయారు చేసుకో నీ ఇష్టం. ఎంకేడీఆర్ రాసి ప్రాజెక్ట్1 రాసుకో. ప్రాజెక్ట్1 అంటే ప్రాజెక్ట్1 అంటే ఏంది? ఎవరిదిది ప్రాజెక్ట్1? యెస్. ఒక ఫోల్డర్ పేరు అదంతే. ప్రాజెక్ట్1 అనేది ఫోల్డర్ పేరు. యెస్. రియల్ టైమ్‌లో వేరే వేరే ప్రాజెక్ట్స్ పేర్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ పేరు ఇక్కడ ఇంక్లూడ్ చేసి మనం ఫోల్డర్ తయారు చేస్తాం. లేదు లేదు. మా కంపెనీలో ఒక 10 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. 10 ప్రాజెక్ట్స్‌కి 10 ఫోల్డర్స్ కావాలి ఫాస్ట్‌గా తయారు చేయండి అని రిక్వైర్మెంట్ వస్తది. 10 ప్రాజెక్ట్స్ నడుస్తా ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన ఫైల్స్, ఫోల్డర్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి మాకు ఫోల్డర్స్ కావాలి. అలాంటి 10 ఫోల్డర్స్ తయారు చేయండి అన్నాడు. ప్రాజెక్ట్1, ప్రాజెక్ట్2, ప్రాజెక్ట్. అలాంటి 10 ప్రాజెక్టులు ఫోల్డర్స్ తయారు చేయాలంటే సింపుల్‌గా అప్పుడు మనకి ఎంకేడీఐఆర్ వాడతాం. ఓకే. ఎంకేడీఆర్ వాడి యెస్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్ అని రాసి అక్కడ మనం కర్లీ బ్రేసెస్ పెట్టి అక్కడ 1.10 దట్స్ ఇట్. సో 10 డైరెక్టరీస్ విల్ బి క్రియేటెడ్. ప్రాజెక్ట్స్ అనేది ఏంది? డైరెక్టరీ పేరు, ఫోల్డర్ నేమ్ అది. ఫోల్డర్ అన్నా, డైరెక్టరీ అన్నా ఒకటే. ఫోల్డర్ నేమ్ అది. మరి 1.10 పెట్టారు ఏందిది? ఇది 1 నుంచి 10 దాకా ఫోల్డర్స్ తయారు చేయి. సార్ 1 అయినా 1.3 అట్లా ఇస్తే 3 డాట్‌లు ఇస్తే ఏం రాదు. నథింగ్. ఇది ఫంక్షనాలిటీ వర్క్ అవ్వదు. సింటాక్స్ ఇది. 2 చుక్కలు కావాల. అంటే 2 డాట్స్ కావాలి. అప్పుడు మాత్రమే అది వర్కౌట్ అయిద్ది. అదర్‌వైస్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా? యెస్. ఇది ఒకటేమో యెస్ ఫ్రెండ్స్. ఇదేమో ఎంకేడీఆర్ ప్రాజెక్ట్1 అంటే సింగిల్. సో 2 ఎంకేడీఆర్ ప్రాజెక్ట్స్ అని రాసి 1.10 రాస్తే ఫోల్డర్స్. ఓకే. ఇది స్టోరీ. ఓకే. ఈ స్టోరీలో టైప్ చేయగలిగితే మీకు ఈజీగా అర్థం కూడా. ఫైల్ 1 టచ్ ఫైల్ అని రాసి 1.10 సిట్. సో ఈ కేస్‌లో అవుట్‌పుట్ ఏమొస్తది? యెస్. అవుట్‌పుట్ అంటే యెస్. ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్ అంతే. ఈ కేస్‌లో అవుట్‌పుట్. సో ఈ కేస్‌లో అవుట్‌పుట్ ఏమొచ్చేది తెలుసా? యెస్ ఫ్రెండ్స్.
అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది. ఈ కేసులో అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎస్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 డాష్ 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 file 10. That means what? 10 files will be created automatically. What is this? 10 files will be created automatically. 10 files will be created automatically. That's it. అది విషయం టచ్ తోటి. సో అలాగే ఎంకేడిఆర్ తోటి ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? సో దీనికి అవుట్పుట్ ఏంటంటే ఎస్ project 1 directory will be created. Project 1 directory తయారవుతుంది. సో mkdir project 1 అని కాకుండా 1 తీసేసి mkdir project అని రాస్తా. ప్రాజెక్ట్ అని రాసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి 1.10 అంట. ఈ విషయం ఇట్లా రాస్తాం. దానికి అవుట్పుట్ ఏమొస్తుంది అని చూస్తే ఎస్ ఫ్రెండ్స్, దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 తర్వాత ప్రాజెక్ట్ 3 డాష్ 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 ప్రాజెక్ట్ 10 అట్లా అవుట్పుట్ అట్లా వస్తుంది. దట్ మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, 10 డైరెక్టరీస్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్. ఓకేనా? ఆటోమేటికల్లీ 10 డైరెక్టరీస్ తయారవుతాయి. అది స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్. అది విషయం అంతే. మల్టిపుల్ డైరెక్టరీస్ తయారు చేయొచ్చు, సింగిల్ డైరెక్టరీ తయారు చేయొచ్చు. ఓకే, ఇలాగా మనం చేయొచ్చు న్యాచురల్ గా. కొన్ని సందర్భాల్లో ఫైల్స్ అనేది ఎస్ ఫ్రెండ్స్ పూర్తి స్థాయిలో చాలా మేజర్ రోలు లైనెక్స్ లో ఉంటాయి అన్నమాట. ఎట్లాగది అంటే లైనెక్స్ అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఏం సార్ ఇది మాకు అర్థం కాలేదు? ఏం లేదు. ఇన్ లైనెక్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. అన్ని కూడా ఫైల్స్ రూపంలోనే ఉంటాయి. ఎక్కడ? లైనెక్స్ లో. అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ లైనెక్స్, ఇండైరెక్ట్లీ యు ఆర్ వర్కింగ్ విత్ ఫైల్స్. అంతే, ఇండైరెక్ట్లీ యు ఆర్ వర్కింగ్ విత్ ఫైల్స్. దట్ మీన్స్ వాట్? లైనెక్స్ అనేది చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఇది డైరెక్టరీ అని చెప్పారు కదా దీన్ని మీరు, మరి ఫైల్స్ అంటారు ఏంది? ఎవ్రీథింగ్ అంటే ఈ డైరెక్టరీనే వాడు డైరెక్టరీ ఫైల్ అంటాడు. మళ్ళీ డైరెక్టరీనే కానీ డైరెక్టరీ ఫైల్ దానికి పేరు. అర్థమైంది? ఏంటిది? డైరెక్టరీనే డైరెక్టరీ ఫైల్. అలాగా లైనెక్స్ లో మనకు అన్ని ఫైల్స్ అని చెప్పాను. అంటే ఎట్లా ఉంటాయి సార్? ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే రెగ్యులర్ ఫైల్స్ ఎస్ ఫస్ట్ నెంబర్ 1, 2 స్పెషల్ ఫైల్స్ ఎస్, 3 డైరెక్టరీ ARECUR డైరెక్టరీ ఫైల్స్. అంటే డైరెక్టరీ అనేది కూడా లైనెక్స్ లో ఒక ఫైల్ లాంటిది అని అనుకోవాలి నువ్వు, అంతే. రెగ్యులర్ ఫైల్ ఎస్ అంటే డైరెక్టరీ ఫైల్స్ ని దేనికి ఉపయోగిస్తామంటే స్టోర్ చేసుకోవడానికి. ఏది? ఫైల్స్ ని, ఫోల్డర్స్ ని. ఇక్కడ రాసానే రెగ్యులర్ ఫైల్స్ ని, స్పెషల్ ఫైల్స్ ని స్టోర్ చేసుకోవడానికి డైరెక్టరీ ఫైల్స్ అనేది ఉపయోగిస్తా. అట్లా దాన్ని కూడా ఒక ది లైనెక్స్ ట్రీటింగ్ యాజ్ ఎ ఫైల్ ఓన్లీ. ఎస్, డైరెక్టరీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ ఫైల్ ఓన్లీ. ఎస్, డైరెక్టరీ ఫైల్ దాని పేరు, డైరెక్టరీ ఫైల్స్. సో ఈ విధంగా ఫైల్స్ మీదే మనం లైనెక్స్ లో వర్క్ చేయాలి. అందుకోసం ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ లైనెక్స్, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ యు ఆర్ వర్కింగ్ విత్ ఫైల్ సిస్టమ్. ఫైల్స్. ఓకే, సో ఈ విధంగా మీరు చూసుకోవాలి ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఫైల్స్, ఒక డైరెక్టరీస్ తయారు చేసేటప్పుడు మనకి చాలా విషయాలు తెలియాలి. అంటే ఏంటి సార్ అది? ఏంటంటే మనం చూస్తే ఇక్కడ విండోస్ లో మనం ఏమంటాం ఫ్రెండ్స్? ఫోల్డర్ అని పిలుస్తాం. ఓకే, అయితే విండోస్ లో మెయిన్ ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది, సబ్ ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎక్కడ? విండోస్ లో మెయిన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్. ఈ కాన్సెప్ట్ విండోస్ లో ఉంది, కానీ లైనెక్స్ లో కూడా ఉంది. మెయిన్ ఫోల్డర్,
సబ్ ఫోల్డర్ కాన్సెప్ట్ లైనెక్స్ లో ఉంది. అది ఎలా ఉంది? యాక్చువల్‌గా లైనెక్స్‌లో ఎలా ఉంది? మాకు అర్థమయ్యేలాగా చెప్పండి అంటే ఏం లేదు, సింపుల్‌గా యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫోల్డర్ అని ఉంది. ఫోల్డర్ అంటే ఏంది? డైరెక్టరీ అని అర్థం. ఫోల్డర్ అంటే డైరెక్టరీ ఎక్కడ లైనెక్స్‌లో. మెయిన్ ఫోల్డర్ అంటే ఇక్కడ లైనెక్స్‌లో ఏమని? యెస్, పేరెంట్ డైరెక్టరీ. పిఏఆర్ఈఎన్, పేరెంట్ డైరెక్టరీ. దాన్నే మనం మెయిన్ ఫోల్డర్ అంటాం. ఎక్కడ? విండోస్ ఎన్విరాన్మెంట్. అదే లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో సబ్ ఫోల్డర్‌ని మనం ఏమంటాం అంటే చైల్డ్ డైరెక్టరీ. చైల్డ్ డైరెక్టరీ. సో, పేరెంట్ డైరెక్టరీ వేరు, చైల్డ్ డైరెక్టరీ వేరు. సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. సార్, ఇప్పుడు మీరు ఇందాక మాకు ఒక డైరెక్టరీ తయారు చేయడం, హౌ టు క్రియేట్ డైరెక్టరీ అని చెప్పారు. హౌ టు క్రియేట్ డైరెక్టరీ అని చెప్పారు. హౌ టు క్రియేట్ డైరెక్టరీ అని చెప్పారు. ఆన్సర్ ఇచ్చారు మాకు. ఎలాగా? ఎంకేడీఆర్ అని కమాండ్ ఇచ్చారు. ఆన్సర్ ఇచ్చారు. హౌ టు క్రియేట్ డైరెక్టరీ అన్నారు. దానికి ఆన్సర్ ఏంది? యెస్ ఫ్రెండ్స్. హౌ టు క్రియేట్ ఎ డైరెక్టరీకి ఆన్సర్ ఏంది? ఎంకేడీఆర్ కమాండ్. With the help of mkdir command. By using mkdir command, we can create a directory. With the help of mkdir stands for make directory. Mkdir stands for make directory. With the help of mkdir, by using mkdir, we can create a files. We can create a directories. ఓకే. డైరెక్టరీస్ బాగుంది. కానీ ఇక్కడ మీరు ఏం చెప్పారు మాకు? పేరెంట్ అండ్ డైరెక్టరీ అని చెప్పారు. చైల్డ్ డైరెక్టరీ అని చెప్పారు. ఇప్పుడు ఇది ఎలాగా? అది ఎంకేడీఆర్ అంటే డైరెక్టరీ తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ అంటే ఏంది? ఇదిగో ఎంకేఏఆర్ ప్రాజెక్ట్ 1 అయిపోయింది. తర్వాత ఎంకేఏఆర్ ప్రాజెక్ట్ 2 అయిపోయింది. డైరెక్టరీస్ తయారు చేయడం అంటే ఇదే. లేదు, మల్టిపుల్ డైరెక్టరీస్ తయారు చేయడం అంటే వచ్చు మాకు అది గూడా. ఎట్లాగా మల్టిపుల్ డైరెక్టరీస్ అంటే సింపుల్‌గా ఎంకేడీఆర్ రాసి ఆ! ప్రాజెక్ట్ రాసి 10 రాస్తా. ఎంకేడీఆర్ ప్రాజెక్ట్ 10 రాస్తా. సో, అప్పుడు 10 డైరెక్టరీస్ విల్ బి క్రియేటెడ్. బాగుంది. 10 డైరెక్టరీస్ తయారవుతాయి. నో ప్రాబ్లమ్. అది వేరే. కానీ ఇక్కడ గొడవేంది అయ్యా అంటే పేరెంట్ అండ్ చైల్డ్. అసలు ఈ పేరెంట్, చైల్డ్ ఎక్కడుంటాయి? అసలు ఎలా తయారు చేయాలి? అది ఇక్కడ పాయింట్. అంటే ఇక్కడ హౌ టు క్రియేట్ పేరెంట్ అండ్ పేరెంట్. ఓకే. హౌ టు క్రియేట్ పేరెంట్ అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్ ఇన్‌సైడ్ లైనక్స్. ఇది కాన్సెప్ట్ యాక్చువల్. మనకి లైనక్స్‌లో పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్ ఎలా తయారు చేయాలి? ఈ కాన్సెప్ట్. యెస్ ఫ్రెండ్స్. అసలు పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్ అనే ముందు మనం విండోస్‌లో కొంత నేర్చుకుంటే, అప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీ కాన్సెప్ట్ మనకొచ్చేసిద్ది. అంటే ఇదంతా థియరీనే. ప్రాక్టికల్స్ ఎప్పుడు చూపిస్తారు? ప్రాక్టికల్స్ రేపు క్లాస్‌లో. ఇప్పుడు థియరీ చేస్తే ప్రాక్టికల్స్ రేపు. రేపు మళ్ళీ ఇదే టైంలో. యెస్ ఆర్ నో? రేపు మళ్ళీ ఇదే టైం. ఓకే. చూడండి. సో, ఇది ఓకే. హౌ టు క్రియేట్ పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్. మనకి పేరెంట్ డైరెక్టరీ గురించి, చైల్డ్ డైరెక్టరీ గురించి అవగాహన ఉంది గదా! యెస్ ఫ్రెండ్స్. ఎలాగది? అంటే పేరెంట్ గురించి, చైల్డ్ డైరెక్టరీ ఎలా అంటే చూడండి. ఇక్కడ మనకి ఇలా ప్రెస్ చేసి ఫోల్డర్ కొత్త ఫోల్డర్‌ని తయారు చేశాం. కొత్త ఫోల్డర్‌లో యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా మనకేందంటే ఒక బ్యాంక్ సిస్టమ్ తీసుకోండి. ఒక బ్యాంక్ ఇది. బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అనుకుంటే, ఆ బ్యాంక్ లోపల చాలా ట్రాన్సాక్షన్ నడుస్తాయి గదా! ఆ ట్రాన్సాక్షన్ నడిపేదానికి ఒక్కొక్క ఫోల్డర్ నేను తయారు చేస్తా. ఇది బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్. దాని లోపలికెళ్ళి క్లిక్ చేస్తే లోపలికెళ్ళిన తర్వాత నేను మరొక ఫోల్డర్‌ని తయారు చేస్తా. యెస్ ఆర్ నో? అవునా? యెస్. న్యూలోకెళ్ళి యెస్ ఫ్రెండ్స్. ఫోల్డర్‌కెళ్ళి ఇప్పుడు బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి? డిపాజిట్స్ ఉంటాయి. డీపీఓ, ఎస్ఐపీఎస్ డిపాజిట్స్. మళ్ళీ ఏముంటాయి? డిపాజిట్స్ కాకుండా సో మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ బ్యాంక్. ట్రాన్స్‌ఫర్స్ అవి ఇవి చాలా ఉంటాయి గదా! యెస్ ఫ్రెండ్స్. సో సో పేమెంట్స్. తర్వాత మనకి విత్‌డ్రావల్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. నేను లోన్స్ ఇలా తీసుకున్న బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చాలా ఉన్నాయి. బట్ ఇది. సో ఇది యాక్చువల్‌గా స్టోరీ. ఇది స్టోరీ.
ఈ స్టోరీలో మనం చూస్తే దీన్ని క్లోజ్ చేయండి ఇలాగా. క్లోజ్, క్లోజ్. సో దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేసా బ్యాంక్. ఓకే. సో బ్యాంక్ ఓపెన్ చేసిన వెంటనే ఏమైంది ఫ్రెండ్స్, మనకి డిపాజిట్స్, లోన్స్ కనిపిస్తాయి. డిపాజిట్స్, లోన్స్, ఎస్. డిపాజిట్స్, లోన్స్, పేమెంట్స్. అది స్ట్రక్చర్. అంటే బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అయితే ఇవన్నీ మరొక ఫోల్డర్స్. ఇప్పుడు వీటిని చూసుకొని ఇది బ్యాంక్. ఓకే. బ్యాంక్. బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అంతే. ఎస్. బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అనుకున్నాం. సో ఈ బ్యాంక్ అనే ఫోల్డర్‌లో మళ్ళీ మరొక ఫోల్డర్స్ ఉన్నాయి గదా! వాటి పేరేంది? ఎస్. ఫోల్డర్ నంబర్ 1 సంథింగ్. ఫోల్డర్ నంబర్ 2 సంథింగ్. అవునా? కాదా? ఎస్. ఫోల్డర్ నంబర్ 3 సంథింగ్. ఇట్లా ఫోల్డర్స్ ఉన్నాయి. అంటే ఈ ఫోల్డర్ బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అయితే దాంట్లో ఇవి. ఇవేంటిది? ఇది డిపాజిట్. ఎస్. దీని పేరు డిపాజిట్ ఫోల్డర్ అని మీరు అనుకోవాలి అంతే. దీని పేరేంది? పేమెంట్స్ ఫోల్డర్. పేమెంట్స్. దీని పేరేంది? యెస్ ఫ్రెండ్స్, లోన్స్. LOANS లోన్స్, లోన్స్. ఇలాగ లోన్స్. ఇది పేమెంట్స్ ఇట్లా. ఫోల్డర్ అన్ని ఫోల్డర్సే. యెస్. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అది ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంక్. సో ఇక్కడ ఈ బ్యాంక్‌ని మనం ఫోల్డర్ అని పిలుస్తున్నాం. ఓకే. బాగుంది. ఇవి గూడా అన్నీ గూడా ఫోల్డర్సే. ఆల్ ఆర్ ఫోల్డర్స్. ఆల్ ఆర్ ఫోల్డర్స్. అయితే మనకి ఈ ఫస్ట్ కనపడే ఫోల్డర్‌ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. ఇక్కడ నెక్స్ట్ కనపడే ఫోల్డర్స్ ఏంది? సబ్ ఫోల్డర్స్ అని పిలుస్తాం. సబ్ ఫోల్డర్స్. అదే విధంగా ఇప్పుడు సపోజ్ నాకు ఇలాంటి స్ట్రక్చర్ ఉంటే అంటే మెయిన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్ అని పిలిచాం. పొరపాటున లోన్స్‌లో చాలా లోన్స్ ఉంటాయి కదా! అదేందది? గోల్డ్ లోన్. యెస్. గోల్డ్ లోన్స్ మరొక ఫోల్డర్. గోల్డ్ లోన్. అవునా కాదా? గోల్డ్ లోన్ మరొక ఫోల్డర్. అంటే లోన్స్‌లో మళ్ళీ చాలా ఉంటాయి. అంటే ఏంది? గోల్డ్ లోన్, గోల్డ్ లోన్స్. యెస్. అదొక ఫోల్డర్ మళ్ళీ. మళ్ళీ ఇంకోటేంది? బిజినెస్ లోన్. మరి అది ఇంకొక ఫోల్డర్. యెస్ ఆర్ నో? యెస్. మళ్ళీ ఇంకోటేంది? ఈ లోన్స్‌లోనే హోమ్ లోన్స్. యెస్ ఫ్రెండ్స్. మళ్ళీ హోమ్ లోన్స్. మరి అది ఇంకో ఫోల్డర్. అవునా? హోమ్ లోన్. తర్వాతేంది? వెహికల్ లోన్ సంథింగ్. సో ఇవన్నీ ఫోల్డర్సే యాక్చువల్‌గా. ఇప్పుడు ఎట్లా మారిద్ది? అంటే ఇవి ఏమంటారు వీటిని? వీటిని కూడా సబ్ ఫోల్డర్సే. యెస్. వి కాల్ యాస్ ఎ సబ్ ఫోల్డర్స్. అయితే ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉంటే లైనక్స్‌లో వీటిని మనం ఏమని పిలుస్తాం? అంటే ఇక్కడ మెయిన్ ఫోల్డర్‌ని మనం ఏమని పిలుస్తాం అంటే లైనక్స్ భాషలో పేరెంట్ డైరెక్టరీ. ఫోల్డర్ అంటే డైరెక్టరీ కాబట్టి పేరెంట్ డైరెక్టరీ అంతే. సో సబ్‌ని మనం ఏమని పిలుస్తాం? సబ్ ఫోల్డర్‌ని అంటే చైల్డ్ డైరెక్టరీ. చైల్డ్. సెట్. ఇట్లా పేరెంట్ డైరెక్టరీ అండ్ చైల్డ్ డైరెక్టరీ కాన్సెప్ట్ ఇది. అయితే ఇదే స్ట్రక్చర్‌ని మనం లైనక్స్‌లో తయారు చేయాలంటే కొన్ని కమాండ్స్ వాడి తయారు చేస్తాం. ఇదే స్ట్రక్చర్‌ని మనం లైనక్స్‌లో తయారు చేయాలంటే కొన్ని కమాండ్స్ వాడి తయారు చేస్తాం. సింపుల్‌గా. అదే కమాండ్ ఎంకేడీఏఆర్ఏ కానీ కొంత ప్రొసీజర్ వేరుగా ఉంటది. ఇలాంటి స్ట్రక్చర్ లైనక్స్‌లో తయారు చేయాలంటే ప్రొసీజర్ వేరుగా ఉంటది. ఎట్లా ఉంటది సార్? ప్రొసీజర్ మాకు చెప్తారా? యెస్. ఎలాగా? అదే కాదు ఇక్కడ రాసింది. హౌ టు క్రియేట్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ లైనక్స్. ఇక్కడ మనం రాస్తాం. యెస్. ఎలాగా అంటే చూడండి మీరు సింపుల్‌గా నేను చెప్తా. వెరీ సింపుల్‌గా చెప్తా. ఈ సైడు ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి పేరెంట్ అంటే ఎవరు? బ్యాంక్. ఏబీసీ బ్యాంక్. కాబట్టి ఏబీసీ బ్యాంక్. BANK. ఏబీసీ బ్యాంక్ అనేవాడు పేరెంట్. అంటే హైఫన్ పి రాసుకో. హైఫన్ పి రాస్తే ఏమైద్ది? యెస్ ఫ్రెండ్స్. ఏబీసీ అనేవాడు పేరెంట్ అని డిసైడ్ చేసాం మనం. ఓకే. అంటే అప్పుడు చెప్పాలి. ఎవరికి? ఎంకేడీఆర్‌కి చెప్పాలి. ఏయ్ ఎంకేడీఏఆర్ ఇదిగో ఈ ఏబీసీ బ్యాంక్ అనేది పేరెంట్‌గా తయారు చెయ్యి. ఏ ఎంకేడీఆర్ ఈ ఏబీసీ బ్యాంక్ అనేది పేరెంట్‌గా తయారు చేయి. అందుకే గదా! పి ఇచ్చాను నేను. ఓకేనమ్మా. సరే. మరి దీంట్లో చైల్డ్స్ ఏందమ్మా చెప్తావా? అప్పుడు చైల్డ్స్ నువ్వు చెప్పాలంటే ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. దాని అవతలే చైల్డ్స్ నువ్వు చెప్పాలి అన్నాడు వాడు. ఎవడు? ఎంకేడీఆర్ వాడు. అప్పుడు చైల్డ్స్ నేను ఫార్వర్డ్ స్లాష్ అవతలే చెప్పాలి గాబట్టి, ఇదిగో ఇట్లా రాసుకుంటున్నా. ఫార్వర్డ్ స్లాష్ అవతల అట్లా. అర్థమైందా? సో, ఫార్వర్డ్ స్లాష్ అవతలే నేను రాసుకోవాలి చైల్డ్స్‌ని. అప్పుడు కాబట్టి ఆ ఫార్వర్డ్ స్లాష్ అవతలన్నీ చైల్డ్స్ రాసుకుంటా. ఆ చైల్డ్స్ అన్ని గూడా కర్లీ బ్రేసెస్‌లో పెట్టుకుంటా. దట్స్ ఇట్. చైల్డ్స్ అన్ని గూడా కర్లీ బ్రేసెస్‌లో పెట్టుకుంటా.
అట్లా ఆ విధంగా కర్లీ బ్రేసెస్ ప్లేస్ చేస్తాం అలాగా. సో ఎంకేడిఏఆర్ అనేది రాసి ఎస్ ఫ్రెండ్స్, ఐఫన్ పి రాసి, సో ఏబిసి బ్యాంక్ అనేది రాసి ఫోల్డర్ నేమ్ రాసి ఇన్సైడ్ ది ఏబిసి బ్యాంక్ ఎస్ జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేయండి. ఏబిసి బ్యాంక్ లోపల మనం ఎన్నో చైల్డ్ డైరెక్టరీ తయారు చేసుకోవాలి కాబట్టి ఇట్లా కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. సో ఈ కర్లీ బ్రేసెస్ ఇచ్చి దాని లోపల ఏదైనా చైల్డ్స్ నువ్వు స్పెసిఫై చేయాలి. ఏబిసి బ్యాంక్ అనేది ఏంది పేరెంట్, దాని లోపల ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి తర్వాత నువ్వు కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేస్తే దాంట్లో మధ్యలో రాసేయన్నీ కూడా చైల్డ్ అవుతాయి. అంటే చైల్డ్ అంటే ఏంది, ఇక్కడ డిపాజిట్ అనేది ఒక చైల్డ్, డిఈపిఓఎస్ఐటి ఒక చైల్డ్ కామా, డిపాజిట్ తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్, పేమెంట్స్ ఒకటి కామా, తర్వాత ఏంది లోన్స్ మరొకటి, అయిపోయింది. ఇంతే ఇంతే సింపుల్. మరి లోన్స్ లో అవి ఇవి అన్నారుగా, అది సెకండ్ చాప్టర్, సెకండ్ తర్వాత ఇప్పుడు వద్దు, అది మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్తే. ఇది జస్ట్ ఫస్ట్ స్ట్రక్చరే ఇది, ఇంతవరకే. బ్యాంక్ ఉంది, డిపాజిట్ ఉంది, పేమెంట్స్ ఉంది, లోన్స్ ఉంది, ఇంతవరకే ఇది ఈ స్ట్రక్చర్. ఎస్, ఈ స్ట్రక్చర్ ఇలా ఫాలో అవ్వాలి. అంటే కర్లీ బ్రేసెస్ రాయటం వల్ల ఉపయోగం ఏందయ్యా నాకంటే, ఎ గ్రూప్ ఆఫ్ చైల్డ్స్ వీఆర్ ప్లేసింగ్ ఇన్సైడ్ దిస్ కర్లీ బ్రేసెస్. But with the help of curly braces, we are creating group of childs inside a ABC Bank project directory. ఇది ABC Bank project directory. ఈ లోపల ఇవన్నీ చైల్డ్స్ గా తయారవుతాయి. తయారవడానికి ఇదంతా చేస్తాం. ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చిన తర్వాత కర్లీ బ్రేసెస్ పెట్టాలి, అట్లా అనమాట. సో సరే ఓకే సార్, లోన్స్ ఇది ఓకే. లోన్స్ కింద మీరు ఇచ్చారు గోల్డ్ లోను, బిజినెస్ లోను, ఆ లోన్, ఈ లోన్ అనే చాలా లోన్స్ ఇచ్చారుగా. మరి వాటిని ఎలా తయారు చేయాలి? అసలు ఎట్లా? వాటిని ఎలా తయారు చేయాలి అంటే దానికి ఒక సూత్రం ఉంది. ఏంది, ఎట్లా చేయాలా? ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే మీరు చూస్తే చూడండి, ఎంకేడిఏఆర్ బాగానే ఉంది, ఐఫన్ పి బాగానే ఉంది, ఏబిసి బ్యాంక్ బాగానే ఉంది, ఏబిసి బ్యాంక్ రాశారు. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఏముంది ఇక్కడ, ఫార్వర్డ్ స్లాష్ తర్వాత లోన్స్ కదా, అంటే లోన్స్ లోపల కదా నువ్వు ఫైల్స్ తయారు చేయాల్సింది, ఫోల్డర్స్ తయారు చేయాల్సింది. కాబట్టి అది నువ్వు మెన్షన్ చేయాలి ఇక్కడ, అంతే. సింపుల్ మ్యాటర్, సింపుల్, వెరీ వెరీ సింపుల్ మ్యాటర్. ఎక్కడది, ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న లోన్స్ అనే డైరెక్టరీలో నువ్వు మరి ఏదో తయారు చేయాలి ఇంకో డైరెక్టరీలో, అంటే ఇదే సింపుల్, ఇదే సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్ సార్ నో, ఎస్ అంటే ఎంకేడిఏఆర్ అని రాసి ఐఫన్ పి రాసి, ఎస్ ఫ్రెండ్స్, ఎంకేడిఆర్ అని రాసి ఐఫన్ పి రాసి అక్కడ లోన్స్ అని రాయి, లోన్స్. అప్పుడు ఏమైంది, లోన్స్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగో ఈ లోన్స్ లోపల కదా నీకు ఉండాల్సింది. లోన్స్ లోపల అంటే ఎట్లాగా, ఎస్, ఫార్వర్డ్ స్లాష్ రాసి కర్లీ బ్రేసెస్ రాస్తే ఎలా ఉంటది, లోన్స్ అని రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి కర్లీ బ్రేసెస్ రాస్తా. కర్లీ బ్రేసెస్ రాసి ఈ కర్లీ బ్రేసెస్ లో ఎస్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, ఆ లోన్, ఈ లోన్ అని రాస్తా. ఎలా ఉంటది? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పేది? లాజిక్ ఉందా ఇక్కడ ఏమన్నా? అవుతాయా, క్రియేట్ అవుతాయా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ మై వర్డ్స్? ఎస్ ఫ్రెండ్స్, సార్ క్రియేట్ అవుతుంది సార్. అంటే ఎట్లా అవుతాయి ఇక్కడ? కింద డైరెక్టరీలో ఇంకో డైరెక్టరీ మనం క్రియేట్ చేయొచ్చు ఐఫన్ పి. ఇంకా ఐఫన్ పి ఎందుకు, ఇక్కడ ఇచ్చాం కదా ఐఫన్ పి రాసాము. నేనేమంటున్నానంటే లోన్స్ అనే దాంట్లో డైరెక్టరీస్ క్రియేషన్ చేయాలి, ఎట్లా చేస్తాం అది నేను అంటాను. ఈ కర్లీ కర్లీ బ్రేసెస్ తో మనం ఇవ్వచ్చు సార్, కామాతో డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏబిసి బ్యాంక్ లో ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైందా? ఇది ఫస్ట్ది, అవునా? చూడు, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎంకేడిఏఆర్, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎంకేడిఏఆర్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎంకేడిఏఆర్, తర్వాత ఏంది హైఫన్ పి, తర్వాత ఏంటి ఏబిసి
ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఓకే. ఫార్వర్డ్ స్లాష్ అక్కడ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ డైరెక్టరీ లోపల ఏమేమి ఉండాలా నాకు? డిపాజిట్స్ ఉండాలి. డిపాజిట్స్ ఓకే. తర్వాత పేమెంట్స్ ఓకే. తర్వాత లోన్స్ ఓకే. ఇది యాక్చువల్‌గా ఫస్ట్ చాప్టర్ అయిపోయింది ఇక్కడ. ఫస్ట్ కాన్సెప్ట్ ఇది యాక్చువల్‌గా. అయితే మరొక చాప్టర్‌లో మరొక కాన్సెప్ట్‌లో అతను ఏమడుగుతున్నాడంటే, "అరే బాబు! లోన్స్ అనేది చాలా ఉన్నాయిరా బాబు. నువ్వు డిపాజిట్స్ అనేది సింగిలే. నో ప్రాబ్లమ్. పేమెంట్స్ అనేది సింగిలే. నో ఇష్యూ. బట్ లోన్స్ అనేది చాలా ఉన్నాయి. అంటే లోన్స్ అనేది ఒక ఫోల్డరు. ఆ ఫోల్డర్‌లో ఇంకా కొన్ని ఫోల్డర్స్ కావాలి నాకు" అంటున్నాడు. అంటే ఆ ఫోల్డర్స్‌లో ఇంకా కొన్ని నాకు ఫోల్డర్స్ అంటే ఇది ఇట్లా. ఏది? ఆ లోన్స్ అనే ఫోల్డర్‌లోని గోల్డ్ లోను, బిజినెస్ లోను, హోమ్ లోను, పర్సనల్ లోను, సమ్ అదర్ లోన్స్ అలాంటి ఫోల్డర్స్ మళ్ళీ గావాలంటున్నాడు. ఒక స్ట్రక్చర్‌నేమో ఇలా తయారు చేసాం. బాగుంది. రెండో స్ట్రక్చర్‌ని ఎలా తయారు చేయాలి? థాట్స్ వాట్ మై క్వెషన్. యెస్. కొంచెం మనం ఆలోచించండి. ఆ డైరెక్టరీకి మూవ్ అయ్యి అక్కడ క్రియేట్ చేయాలి. అది చేయొచ్చు ఒకటి. అది వేరే విషయం. సీడీ చేసేసుకొని ఎళ్ళొచ్చు. అది గాదు ఇక్కడ పాయింట్. మనం డైరెక్టరీ లోపలికెళ్ళకుండానే లోన్స్ అనే డైరెక్టరీ లోనికి వెళ్ళకుండానే ఇక్కడ డైరెక్టరీస్‌ని తయారు చేయాల. ఓన్లీ సింగిల్ కమాండ్ తోనే మనం ఈ సింగిల్ కమాండ్‌తోనే తయారు చేయాల. స్లాష్ మళ్ళీ కర్లీ బ్రేసెస్ తో క్రియేట్ చేయొచ్చు సార్. ఇప్పుడు నేనేమంటానంటే 2 అని రాసి ఎంకేడీఆర్ రాసాను. -బి రాసా. అంటే ఎక్కడ ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అనే దాంట్లో ఉన్న లోన్స్ ఓకే. ఆ లోన్స్ లోపల తయారు చెయ్యి. అంటే ఆ లోన్స్ లోపల తయారు చేయడం ఇట్లా ఇవ్వొచ్చా? స్లాష్ ఇచ్చి కర్లీ బ్రేసెస్ తో ఇవ్వచ్చు. మళ్ళీ స్లాష్ ఇచ్చి, మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఇలాగిచ్చి ఏం చేస్తాం కర్లీ బ్రేసెస్ మన పర్సనల్ పర్సనల్ లోన్ అది ఏ డైరెక్టరీస్ ఆహ్, కావాలంటే ఆ డైరెక్టరీస్ గోల్డ్ విత్ గోల్డ్ కామాస్ తో లోన్, గోల్డ్ లోన్ ఆహ్, బిజినెస్ లోన్, బిజీ బిజినెస్ లోన్ అనుకోండి బిజినెస్ లోన్ ఓకే. తర్వాత పర్సనల్ లోన్ తర్వాత సమ్ అదర్ వెహికల్ లోన్ సంథింగ్ ఏదో ఇచ్చాం. అంటే వెహికల్ లోన్ ఇలా ఇచ్చాం అయిపోయింది. ఇప్పుడు నేనేమంటే ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్‌మెంట్ కెన్ వి గెట్ ద సేమ్ అవుట్‌పుట్ ఆర్ నాట్? వస్తదా? వస్తుంది సార్. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. సార్ ట్రీ స్ట్రక్చర్ వచ్చింది సార్. ఏబిసి ఇప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ లోను ఇక్కడ మనం ఏబీసీ బ్యాంక్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేసాం రియల్‌గా? చేయకపోతే ఏమైద్ది? మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అక్కడ ట్రీ స్ట్రక్చర్ వచ్చింది అహా! సార్. ఇప్పుడు లోన్స్ అనేది ఎక్కడుందనేది చెప్పాలి గదా మనకి. అవును సార్. ఫుల్ పాత్ ఇవ్వాలి. నా ఉద్దేశ్యం ఏంది? నా ఉద్దేశ్యం లోన్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డరు ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో ఉంది. ఆ లోన్స్ అనే ఫోల్డర్‌లో ఇన్‌సైడ్ లోన్స్ ఫోల్డర్ గోల్డ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ అవన్నీ రావాలి అంటున్నా నేను. అవన్నీ రావడానికి ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్‌గా సెట్ అవుతదా? లేతే ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా? యెస్ సార్. కరెక్ట్‌గా సెట్ అవుతది సార్. హ్మ్. కరెక్ట్‌గా సెట్ అవుతది సార్. పేరెంట్ పాత్‌లో నుంచి మొత్తం చైల్డ్ ఆ! ఇచ్చారు. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ -పి అనేది ఇవ్వాలి. అవును సార్. ఇస్తే పేరెంట్ ఏం చేస్తే రూట్ కింద ఇవ్వాలి సార్ అది కూడా. ఆ! 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 అది కూడా రూట్ కింద క్రియేట్ కావాలంటే రూట్ కింద ఇవ్వచ్చు సార్. స్లాష్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఇది అవుట్‌పుట్ వస్తదా అని నేను వస్తుందా సార్? వస్తుంది సార్. వస్తుంది. కన్ఫర్మా? సార్. కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్. సార్. సరే. ఏడబ్ల్యూఎస్‌కెళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్. సైన్ ఇన్. అంటే కొంత మెదడుకి మనం పదును పెట్టాలా యాక్చువల్‌గా. అంటే వస్తుందా లేదా? అసలదేంటి? అసలు మీరు చెప్పే ఆన్సర్‌లు కరెక్టా కాదా? మీకు పూర్తి స్థాయిలో అవగాహన అంటే అవుట్‌పుట్ చూస్తే గాని మీకు అర్థం కాదు యాక్చువల్. సో, ఈసీ2 యూజర్‌లోకెళ్ళాలి. లాగిన్ అవ్వాలి. ఈసీ2 యూజర్‌గా లాగిన్ అయ్యి మనం వర్క్ చేద్దాం. ఓకే. ఫస్ట్ అంతకంటే ముందు మనం సర్వర్ కావాలి గదా! అందుకని మనం ఇక్కడొచ్చాము. దిస్ ఈస్ వాట్ ఈసీ2 డాష్‌బోర్డ్. ఇక్కడికెళ్ళి మనం ఒక సర్వర్‌ని తయారు చేస్తాం. లాంచ్ ఇన్‌స్టాన్స్.
నేమ్ వచ్చేసి సర్వర్ 1. ఓకే, కీ పేర్, ఎగ్జిస్టింగ్ కీ పేర్ అండ్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటే అయిపోయింది, సింపుల్. పట్టి రెడీగా ఉంచుకో చాలు అంతే. ఓకే, అయిపోయింది. సో ఎంకేడిఆర్ ప్రాజెక్ట్ 1 అంటే వస్తుంది, ప్రాజెక్ట్ 1. ఓకే, ఎల్ఎస్ కొడితే ప్రాజెక్ట్ 1 క్లారిటీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఎంకేడిఆర్ రాసి -p రాసి, ఓకే, ఏబిసి బ్యాంక్ అని రాసి, ఏబిసి బ్యాంక్ // కర్లీ బ్రేసెస్ ఓపెన్, తర్వాత మనకి డిఈపి డిపాజిట్ డిఈపి, పిఏవై పేమెంట్స్, ఎల్ఓఎన్ లోన్స్, ఇలాగా మనం కంప్లీట్ చేద్దాం. డిపాజిట్ టు పే లోన్స్ అని ఊరకట్లా. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎల్ఎస్ టైప్ చేస్తే చూసారా ఏబిసి బ్యాంక్ అనేది వచ్చింది. కానీ ఏబిసి బ్యాంక్ వచ్చినప్పటికి కూడా అది మనం చూడలేం లోపలికి వెళ్ళి. ట్రీ స్ట్రక్చర్ లో చూడాలంటే మనకు ట్రీ అనే సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి అప్పుడు sudo m install tree -y. దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ స్టేట్మెంట్ వాడి ట్రీ అనే సాఫ్ట్వేర్ ను ఉపయోగించాలి. అంటే ట్రీ అనే సాఫ్ట్వేర్ ని మనం ఎందుకు ఉపయోగించాలా, ట్రీ అనే కమాండ్ ఎందుకు ఉపయోగించాలా, ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ లో కనపడటానికి. ఏబిసి బ్యాంక్ అని కనిపిస్తుంది కానీ దాని లోపల ఎన్ని ఫైల్స్ ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ట్రీ అనే కమాండ్ వాడాలి. ట్రీ ఏబిసి బ్యాంక్ అని ప్రెస్ ఎంటర్ బటన్. కమాండ్ నాట్ ఫౌండ్ అంటే బాబు ట్రీ అనే కమాండ్ లేదు, దయచేసి ఇన్స్టాల్ చేసుకో అని అర్థం. అప్పుడు ఇన్స్టాలేషన్ కోసం నేనేం చేస్తాను, sudo m install tree -y ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ట్రీ అనే ఒక కమాండ్, ఒక సాఫ్ట్వేర్ ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇవి. ఓకే, తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఎస్, కంప్లీట్. ట్రీ అనే సాఫ్ట్వేర్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ట్రీ ఏబిసి ప్రాజెక్ట్ ఏబిసి బ్యాంక్ అనుకోండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఇది ట్రీ స్ట్రక్చర్. అంటే ట్రీ అనేది ఉండటం వల్ల మనకి ఏబిసి బ్యాంక్ ఉంది, డిపాజిట్స్ వచ్చినాయి, లోన్స్ వచ్చినాయి, పేమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంది, లోన్స్ లోపల ఒక 4 ఫైల్స్ మళ్ళీ తయారు చేయాలా. ఎట్లాగా 4 ఫైల్స్ ఇందాక చూపించాను కదా, ఇది లోన్స్ లోపల గోల్డ్ లోను, బిజినెస్ లోను, హోమ్ లోను, పర్సనల్ సంథింగ్. ఇప్పుడు స్టోరీ ఎట్లా అనేది ఇదేనా మీరు చెప్పేది? ఎస్ ఫ్రెండ్స్, అంతేనా? ఎస్ సార్. సో అప్పుడు మనం ఏం చేయాలా, రాసుకోండి. ఎంకేడిఆర్ -p ఏబిసి బ్యాంక్, ఓకే, / లోన్స్, మళ్ళీ / అదేనా? దాని తర్వాత ఇది అంటారు మీరు ఏదైనా గోల్డ్ లోన్, గోల్డ్ కామా పర్సనల్ కామా బిజినెస్ కామా వెహికల్, ఇది వెహికల్ లోన్. ఇదేనా మీరు చెప్పేది ఇప్పుడు, అంతేగా? ఎస్ ఫ్రెండ్స్. ఎస్ సార్. లోన్స్ లోపల మనం అవుతాయి అంటున్నారు. లోన్స్, ఇది కరెక్ట్ గా స్పెల్లింగ్ చూసుకోండి, LOANS లోన్స్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లోన్స్ లోపల 4 ఫైల్స్ 4 ఫోల్డర్స్ తయారు చేసింది అంటున్నారు. ఓకే, చూడండి, ట్రీ LOA ఏబిసి బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్.
ఎస్ సార్ ఎస్ సార్ సో ఇక్కడ ఏబిసి బ్యాంక్ అనేది ఎందుకు ఉపయోగించాము మీకు అర్థమైంది కదా. ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? రెఫరెన్స్ అన్నమాట. ఏం రెఫరెన్స్ బాబు? ఏబిసి అనే బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఫోల్డరు. ఆ ఫోల్డర్ లో లోన్స్ ఉంది. ఆ లోన్స్ అనే ఫోల్డర్ లో ఇదిగో ఈ 4 తయారు చేయి అని నేను చెప్తున్నాను అనమాట. అంతేగాని నువ్వు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయకుండా లోన్స్ అంటే హూ ఆర్ యూ అనేది అది. అంతేనా కాదా? హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అసలు నువ్వెవరివి? నీ పేరెంట్ ఎవడు? అది లోన్స్ అనేది చైల్డ్ యాక్చువల్ గా. ఈ చైల్డ్ కి ఒక పేరెంట్ ఉన్నాడు, వాడి పేరే ఏబిసి బ్యాంక్. సో ప్రతిసారి నువ్వు ఏబిసి బ్యాంక్ ని టచ్ చేయాలా. ఏబిసి బ్యాంక్, దాని లోపల లోన్స్, దాని లోపల సంథింగ్ సంథింగ్. ఎస్, అర్థమైందా? సో ఎస్ సార్ అర్థం. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ క్లారిటీగా వచ్చిందంటే సెకండ్ స్టేట్మెంట్ క్లారిటీ వచ్చింది. ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ లో దీనికి అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్దాం. ఆ నెక్స్ట్ క్లాస్ లో అడ్వాన్స్ అలా 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 ఒక 5 days దీని మీద మంచి పట్టు సాధిస్తే ఎస్, లైనెక్స్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్లు నీకు అర్థం అవుతాయి. ఎందుకంటే లైనెక్స్ లో అన్ని కాన్సెప్ట్లు కూడా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ తో వర్క్ చేయడమే మన ఉద్దేశం, మన పని అంతే. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా ఎస్ ఇలాగే పని చేస్తాం. యాజ్ ఎ లైనెక్స్ అడ్మిన్ గా ఇలాగే పని చేస్తాం. ఇక్కడే చేస్తా ఉంటాం మనం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. సార్ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఈ క్లాస్ ని కూడా మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? ఎస్, ఇంకెవరున్నారు? రోహిత్. ఎస్ రోహిత్, క్లారిటీ వచ్చిందా రోహిత్? ఎస్ సార్ డైరెక్టరీస్ ఎస్ పర్లేదా డైరెక్టరీస్? ఎస్ సార్. అంటే కొంచెం చాలా వరకు నాకు నేనేమనుకుంటున్నానంటే మీ గురించి కొంచెం మీరు అంట ఏదైనా డిఫికల్టీస్ ఉన్నా, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ క్లాస్ తో కొంచెం అన్ని వెళ్ళిపోతాయని నేను అనుకుంటున్నా. నిజమేనా? కరెక్ట్ సార్ కరెక్ట్ అవును కదా. కరెక్ట్ సార్. గుడ్. సో మళ్ళీ రేపు కూడా కలుద్దాం ఇదే క్లాస్. ఓకేనా?